మన సంక్షేమ పథకాలపై విస్తృత స్థాయిలో ఈ 3 రోజులు కూడా చర్చ జరగాలి. దానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ప్లస్ మీడియా చైర్మన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తులంతా హాజరై పలు తీర్మానాలు కూడా చేసిరు. వాళ్ళు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం, జర్నలిస్టుల కష్ట నష్టాలు మాకు చూసిన వాళ్ళం. మరి బట్టి విక్రమార్క గారు అయితే నేను పాదయాత్ర చేసినప్పుడు జర్నలిస్ట్ సంఘాలు చాలా నా దృష్టికి తీసుకొచ్చింది. మీకు అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అండదండగా ఉంటుంది అంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పాడు, జర్నలిస్టులకి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక హామీ ఇచ్చాడు, హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది అనే మాట స్పష్టంగా చెప్పిండు. మీకు మంచి రోజులు వచ్చినాయి అని ఒక మాట చెప్పడంతో సభ హాలు కూడా మొత్తం ఆ రోజు మారుమోగిపోయింది. ఒకే మాటడు, జర్నలిస్టులకి మంచి రోజులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. బట్టి విక్రమార్క గారు కూడా అనుకోకుండా సాయంత్రం వస్తే ఆయన కూడా అదే అన్నాడు, మేము మాట చెప్పటం తప్పటం ఉండదు, మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటా, మీకోసం నేను శ్రమిస్తా అని చెప్పారు ముగ్గురు మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మరి అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలతో సహా జిల్లా కేంద్రాలు ముఖ్యమైన పట్టణాలతో సహా ఎక్కడ కూడా పెండింగ్ ఉన్నా ఏదున్నా కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇప్పిద్దాం. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి స్పెషల్ జీవో ఇంతవరకు లేదు, కానీ ఈసారి ఇండ్ల విషయంలో ఇంతవరకు మనకు స్పష్టమైన జీవో లేదు. ఈసారి దాని గురించి కూడా చర్చిస్తామని చెప్పారు మంత్రివర్గంలో క్యాబినెట్ సమావేశంలో. ఇలా పలు తీర్మానాలు చేయటం జరిగింది. ఇంకా ఈ జిల్లాలో కూడా, సూర్యాపేట జిల్లాలో కూడా మీ అందరి సహకారంతో యూనియన్లకు అతీతంగా మనం అందరం కూడా, ఈ ప్రాంతం విలేకరులు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా మనం కష్టపడి అందరికీ లోకల్ శాసనసభ్యులు ఇక్కడ సూర్యాపేట అయితే ఇటు జగదీశ్వర్ రెడ్డి ఉండు, అటు మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారి సహకారంతో సూర్యాపేట, ఆత్మకూరు కానీ, చివ్యంల కానీ, ఇంకా ఎనవాడ మండలాలు కానీ, సూర్యాపేట రూరల్ కానీ, తుంగతుర్తి కానీ, కోదాడ కానీ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మన జిల్లాలో సాధ్యమైనంత వరకు ఉత్తమ్ కుమార్ గారు మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించి అందరి సహకారంతో ఒక యాక్షన్ ప్లాన్, అంటే ఒక తీర్మానం చేయమని చెప్పాడు మన శ్రీనివాసరెడ్డి గారు, అంటే మన మీడియా అకాడమీ చైర్మన్. లిస్టులన్నీ మీ ఎంఆర్ఓలకు ఇచ్చుకుంటూ మాకు కూడా అకాడమీకి పంపమని చెప్పడం జరిగింది. మరి దాన్ని అందరం కూడా విభేదాలు లేకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్తూ, ఇటీవల నిన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను యునానిమస్గా ఎంపిక చేసుకోవడం జరిగింది అన్ని జిల్లాల వాళ్ళు. ముందుగా యూనియన్ పక్షాన, సూర్యాపేట జిల్లా పక్షాన అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, అందరం కూడా మనం జర్నలిస్టులం ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఏమైనా మన వేతనాలు ఇచ్చే పరిస్థితులు యాజమాన్యం లేవు. యాజమాన్యకు వ్యతిరేకంగా కూడా త్వరలో మన యూనియన్ తరఫున ఒక మీటింగ్ కూడా ఉంది. తప్పదు, మరి యాజమాన్యాల మీద మనం చేయకపోతే వాళ్ళు కూడా స్పందించే పరిస్థితులు పోయినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు నిన్న, యాజమాన్యంతో కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడతాం. ఈనాడు అసలు పత్రికతో కూడా మేము గతంలో చర్చలు జరిపాము. 35 సంవత్సరాలుగా జర్నలిజంలో అడుగుడిన నాటి నుంచి జర్నలిస్టులకు అండదండగా ఉన్న చెలసాని శ్రీనివాసరావు గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు,
తెలంగాణ యూనియన్ ఆఫ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం రాష్ట్ర మహాసభల్లో 3వ మహాసభల్లో ఖమ్మంలో జరిగిన మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆయనగా ఎన్నికైనందుకు సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు యూనియన్ తరఫున చిరు సత్కారం చేస్తున్నాం. అట్లాగే ఈ పదవి ఇచ్చి సూర్యాపేటను గౌరవించి జర్నలిజానికి ఆ పదవికే ఉన్నదిచ్చిన చెలసాని శ్రీనివాసరావు మునుముందు కూడా ఎప్పటిలాగానే జర్నలిస్టుల పక్షాన ఉంటూ హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఈ 3 లక్ష్యాలతోనే ముందుకు పోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు సూర్యాపేట తరఫున రాష్ట్ర నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే జర్నలిస్టుల తరఫున అందరం కూడా చెలసాని శ్రీనివాసరావు గారిని చిరు సత్కారం చేస్తున్నాం. నేను ఎడుతున్న మనిషిని కూడా